హలో గర్ల్స్, నేను శ్వేత ఐలోపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము హౌ టు ఫైండ్ యువర్ పర్సనల్ స్టైల్ అనే దాని గురించి తెలుసుకున్నాము మినిమలిజంలో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి హౌ టు డీక్లటర్ యువర్ వార్డ్రోబ్, అంటే అవసరం లేని వాటిని తీసేసి అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకోవడం ఎట్లా అనే దానికోసము ఈ వీడియోలో చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ ప్లీజ్ లైక్ ద వీడియో. అగైన్ ఐమ్ గోనా వాక్ యూ త్రూ మై జర్నీ. నేను ఎట్లా డీక్లటర్ చేసిన అని. ఆల్రెడీ నేను డీక్లటర్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ లైవ్లో మీకు చూపించలేను. ఇట్స్ ఆల్రెడీ డన్, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ నేను ఏమేమి పీసెస్ తీసేసిన అని. కొన్ని పీసెస్ని నేను రీజన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ కెన్ అప్లై దిస్ టు యువర్ వార్డ్రోబ్. సో ఫస్ట్ పీస్ గురించి మాట్లాడితే, బట్ నేను ఒక థంబ్ రూల్ చెప్తాను మీరు డీక్లటర్ చేసేటప్పుడు ఏం చేయాలి అని. ఫస్ట్ అన్ని పీక్ బయట పెట్టేయండి, ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఒకసారి మీ బీరో ఓపెన్ చేసిన అల్మార్ కానీ కబోర్డ్ కానీ ఏదే కానీ మొత్తం ఉన్న బట్టలు అన్నీ తీసి కింద వేసేయండి. కింద అంటే బెడ్ మీద ఎక్కడో అన్నీ తీసి పెట్టేయండి ఒక దగ్గర. దెన్ అది ఫస్ట్ స్టెప్. అన్నీ తీయండి, అంటే కొన్ని ఉతకడానికి వేసినట్టు లేదో బయట పెట్టినట్టు అట్లా కాకుండా అన్నీ ఒక దగ్గర వేసేసుకొని మీకు సంబంధించినవి అన్నీ ఒక దగ్గర ఉండాలి. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేయండి. ఏంటి, ఒకటేమో యూ నో ఆల్రెడీ ఐ హ్యావ్ టు కీప్ దిస్ అని, కీప్, మేబీ, త్రూ. సో ఈ మూడిటిగా మీరు డివైడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ కీప్ గురించి మాట్లాడితే ఏవి ఉంచుకోవాలి మీరు ఖచ్చితంగా అంటే, మీ దగ్గర ఆల్రెడీ రీజన్స్ ఉంటాయి. మీకు ఇది ఉంచుకోవాలి అనిపిస్తుంది అంటే యూ ఆల్రెడీ నో ద రీజన్స్, నువ్వు ఎందుకు అది ఉంచుకోవాలనుకుంటున్నావు అని. సో దాని గురించి మనకు కన్ఫ్యూజన్ లేదు, పెద్ద పని లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి మేబీ అన్న వాటిలో మీకు కన్ఫామ్ ఇది నాకు కావాలి అని మీకు అనిపించదు, అట్లనే తీసేయాలి అని అనిపించదు ఈ పీసెస్. సో దీనికి మీరు అప్లై చేయాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇది మీరు ఎన్ని అవుట్ఫిట్స్కి వేసుకోగలుగుతారు ఆ పర్టికులర్ పీస్ గురించి. సో నేను ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను ఒకవేళ ఈ టాప్ని నేను మేబీలో పెట్టాను. సో దీన్ని నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న బాటమ్స్తోని ఐ కంపేర్ అనమాట, ఒక మ్యాచ్ చేసి చూస్తా దీన్ని నేను ఎన్ని బాటమ్స్కి వేసుకోగలుగుతున్నాను, లేయరింగ్ ఏం లేకుండా, ఏమి అటు ఇంకేం యాడ్-ఆన్స్ లేకుండా నేను స్టాండ్ అలోన్గా దీన్ని నేను వేసుకోగలుగుతున్నాను. దెన్ ఇది నీకు మేబీలోకి వచ్చేస్తుంది అనమాట, అదొకటి. అండ్ దాని లాంటిది నీ దగ్గర ఇంకేమైనా డూప్లికేట్స్ ఉన్నాయా? మీరు ఒకవేళ నా డూస్ అండ్ డోంట్స్ ఇన్ మినిమలిజం వీడియో చూడలేదంటే ఒకసారి వెళ్ళి దాంట్లో చూడండి. అందులో మనం మాట్లాడిన అన్ని పాయింట్స్ కూడా మీకు దీంట్లో యూజ్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు ఏం తీసేయాలి, ఏం పెట్టుకోవాలి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో మేబీలో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇవి చెప్తూ నేను అది మనము ముందుకెళ్దాము టాపిక్లో. సో టాకింగ్ అబౌట్ దిస్ వన్, ఈ పీస్ నేను ఎందుకు తీసేసిన అంటే, ఇది నాకు ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు ఇప్పుడు, బికాస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ జీన్స్ వచ్చేసి. సో ఇప్పుడు నా ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు, ఆల్సో కొంచెం షేడెడ్ అయిపోయింది. అండ్ అన్ని రకాలుగా కూడా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్, బట్ ఐ హ్యావ్ ఫ్యూ ఎమోషన్స్ అటాచ్ టు దిస్. అంటే లైక్ ఫస్ట్ టైం నేను కొన్నవి కానీ అట్లా అన్నీ అనమాట, చాలా రీజన్స్ ఉంటాయి కదా దాంట్లో. సో అవి ఉన్నాయి, బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు రిమూవ్ దిస్ బికాస్ ఇది నేను ఎక్కువ వేసుకోలేను, ఇంక ఇది నా వార్డ్రోబ్లో ఉన్నా కూడా వేస్టే అనమాట. సో ఆ రీజన్తో నేను దీన్ని పక్కన పెట్టేసా. అండ్ నెక్స్ట్ పీస్కి వస్తే, ఇప్పుడు ఇది ఉంది, ఇది నాకు చాలా ఇష్టం. అంటే ఫస్ట్ ఫార్మల్ లుక్లో నేను తీసుకున్న షర్ట్ అనమాట ఇది. సో ఐ లవ్ దిస్ వన్, బట్ ఐ హ్యాడ్ టు రిమూవ్ దిస్, ఎందుకంటే నాకు ఇది టైట్ అయింది. అండ్ ఆల్సో దీన్ని నేను చాలా కాన్షియస్గా వేసుకునేదాన్ని, అంటే ఇన్నర్ వేర్ కరెక్ట్గా ఉంటేనే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంత థిక్ ఉండదు. నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. సో ఇది వేసుకున్నప్పుడల్లా నేను పర్ఫెక్ట్ ఇన్నర్ వేర్ ఉంటేనే ఐల్ బి కంఫర్టబుల్ ఇన్ దిస్. సో ఇది టైట్ అయ్యింది, నాకు ఇష్టం అయినా కూడా నేను ఇది తీసేసిన అనమాట. నేను తీసేసిన రీజన్స్ చెప్తున్నా కదా, ఆ రీజన్స్ని గుర్తుపెట్టుకోండి. సో సేమ్ రీజన్స్ని మీ వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వస్తే, ఈ పీస్ వచ్చేసి, దీనికి నేను చాలా ఇన్వెస్ట్ చేసిన ఇది కొనుక్కోవడానికి స్టార్టింగ్లో. అంటే నేను మినిమలిజం గురించి తెలుసుకున్నప్పుడు ఒక వైట్ షర్ట్, ఒక బ్లాక్ షర్ట్ ఉండాలి అన్నప్పుడు తీసుకున్న పీస్ ఇది, వైట్ పీస్. కానీ దీన్ని ఇప్పుడు నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, మీకు ఇది కెమెరాలో కనిపిస్తుందో లేదో, కొంచెము డీటెయిల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, దీనికి వేరే కలర్స్ అంటినాయి అనమాట, లైక్ వాషింగ్ అప్పుడు అట్లా. సో అంతా బాగానే ఉంది, నాకు ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంది, కలర్ ఓకే, అన్నీ ఓకే, బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు రిమూవ్ బికాజ్ ఆఫ్ ద
అదర్ కలర్స్, అది మనం వేసుకొని బయటకు వెళ్ళలేము కదా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఇట్లా వేరే కలర్స్ అంటిన డ్రెస్ని మనం వేసుకొని వెళ్ళలేము. సో ఇది నాకు ఎంత ఇష్టమైనా దీన్ని నేను ఉంచుకోవాలనుకున్నాను. నా వార్డ్రోబ్లో స్పేస్ అనేది సరిపోదు అండ్ ఉండి కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఈ కలర్ ఫేడ్ అవ్వడం వల్ల నేను దీన్ని తీసేసాను. అండ్ నెక్స్ట్ ఇది నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. లైక్ నేను ఎట్లా కొన్నా దీన్ని అని. లిటరలీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ అటాచ్ టు దిస్ అండ్ ఆల్సో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను దీంట్లో. ఇది ఆల్మోస్ట్ $2000 అనమాట, 2000 to 2005 సంథింగ్. సో చాలా ఖర్చు పెట్టినా నేను ఇది కొనడానికి. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇది ఉంది చూడండి ఇక్కడ ఈ రిటర్న్. సో మినిమలిజంలో ఇంకొక రూల్ ఏంటంటే, ఐమ్ సారీ ఐ ఫర్గాట్ దిస్, ఇది నేను డూస్ అండ్ డోంట్స్లో చెప్పలేదు మినిమలిజంలో. సో ఎక్కువ ఏమన్నా ఇట్లా రైటింగ్స్ ఉన్నాయి అనుకోండి, కొటేషన్స్ లాంటివి, అది మనకి మినిమలిస్ట్కి సెట్ అవ్వదు అనమాట. ఈ కలర్ గోస్ ఇన్ మినిమలిజం, అందుకని నేను కొన్నా దీన్ని. బట్ లేటర్ ఆన్ నేను ఇది ఎక్కువ ఇట్లా రాసి ఉన్న వాటికి నేను ప్రిఫర్ చేయలేదన్నమాట వేసుకోవడానికి. ఆల్సో దీన్ని నువ్వు మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేవు. బట్ దిస్ ఈజ్ సీజనల్ వేర్. సో నేను రెగ్యులర్గా వేసుకునే దాంట్లో నుంచి నేను ఇది తీసేసిన. ఐఎమ్ నాట్ థ్రోయింగ్ దిస్, డీక్లటర్ నుంచి తీసా, కాకపోతే అకేషనల్ వేర్ లైక్ సీజనల్ వేర్ అనమాట. సో దిస్ విల్ బీ ఇన్ మేబీ అనమాట. దిస్ వాజ్ ఇన్ మేబీ బట్ ఐ స్టిల్ హ్యావ్ దిస్. ఇక్కడ నేను చూపించిన ఇవి ఉన్నాయి చూడండి, ఇది మాత్రం నేను ఎవరికి దీన్ని ఏం చేయలేను. ఇంకా ఇదన్నా నేను ఇది నాకు టైట్ అవ్వడం వల్ల తీసాను కాబట్టి ఐ కెన్ డూ సంథింగ్ విత్ దిస్. నేను ఇట్లా డీక్లటర్ చేసిన వాటిని ఏం చేసిన అనేది మళ్ళీ వీడియో ఎండింగ్లో చెప్తాను ఏం చేయొచ్చు దీన్ని అనేసి. సో దీని గురించి మాట్లాడితే, సో దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇట్లా ఉండడం వల్ల నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. బట్ దిస్ ఈజ్ వెరీ థిక్ అండ్ ఇట్ ఈస్ సీజనల్ వేర్. సో అట్లా నేను దీన్ని పక్కన పెట్టినాను. నా రెగ్యులర్ వార్డ్రోబ్లో లేదు ఇది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మాట్లాడితే ఇది. సో దీని గురించి ఏంటంటే, నాకు పెద్ద దీంతోనే ఎమోషన్స్ అదంతా ఏం లేదు. బట్ స్టిల్ నేను చాలాసార్లు వేసుకునేదాన్ని అనమాట ఇది. కానీ నేను ఎందుకు తీసానంటే, ఫ్లోరల్ ఉంది కదా, ఇది ఫ్లోరల్ అనేది దిస్ డజంట్ ఫిట్ ఇన్ మినిమలిజం. కాకపోతే నాకు ఒక్కొక్కసారి కలర్ఫుల్గా వేసుకోవాలి అనిపించినప్పుడు నేను ఇది వేసుకునేదాన్ని. బట్ రెగ్యులర్ వార్డ్రోబ్లో అయితే ఇది లేదనమాట. ఎందుకు అంటే ఫ్లోరల్ పీసెస్ ఇట్లా ఎక్కువ డిజైన్స్ ఇలాంటివి ఉన్నవి మినిమలిజంలో సెట్ అవ్వవు. మినిమలిజం ఈజ్ ఆల్ అబౌట్ వెరీ సింపుల్ అండ్ సటిల్గా. సో అట్లా ఉంటేనే మీకు ఆ లుక్ వస్తుంది. ఈ బ్రైట్ కలర్స్, ఈ ఫ్లవర్స్ ఉన్నవన్నీ ఎప్పుడన్నా మీకు అకేషనల్గా వేసుకోవచ్చేమో, కానీ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మినిమలిజం, దిస్ డజంట్ ఫిట్ ఇన్ మినిమలిజం. ఆ రీజన్ వల్ల నేను దీన్ని తీసి పక్కన పెట్టేసా. సో నేను బయటకి వెళ్ళినప్పుడు లైక్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అట్లా ఎప్పుడన్నా పెద్దగా నేను ప్రెజెంటబుల్గా ఉండాలి అన్న కాన్షియస్నెస్ లేనప్పుడు ఐ విల్ గో విత్ దిస్. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ ఇన్ మై రెగ్యులర్ వార్డ్రోబ్. ఐ వోంట్ వేర్ దిస్ టు ఆఫీస్, ఇక్కడ ఉన్నవేవి కూడా. సో దట్ ఈజ్ ఇట్ అనమాట, ఇది సంగతి. సో మీరు ఇట్లా డీక్లటర్ చేసిన తర్వాత, నా డీక్లటరింగ్లో నాకు వచ్చిన రీజన్స్ ఇవి. నేను తీసిన పీసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రీజన్స్ అనమాట. ఫిట్టింగ్ ఇష్యూస్ లేదా ప్యాటర్న్ ఇష్యూస్, ఇట్లా ప్లెయిన్గా లేకుండా ఇట్లా ఫ్లోరల్గా ఉండడం, ప్యాటర్న్ ఇష్యూస్, లేదా ఫ్యాబ్రిక్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కానీ, లేదా టూ రివీలింగ్ ఉన్నాయి కానీ. సో ఇట్లాంటివి ఈ రీజన్స్ వల్ల నేను తీసేసిన. ఆల్మోస్ట్ అన్ని బట్టలకి కూడా ఉండే రీజన్స్ ఇవే. ఏంటి, ఫిట్టింగ్ ఎట్లుంది, ప్యాటర్న్ ఎట్లుంది, కలర్ ఎట్లుంది, సో ఇవే కదా. సో దట్ ఈజ్ ఆల్. అవన్నిటిని మీరు జాగ్రత్తగా ఫస్ట్ మూడిటిగా సెగ్రిగేట్ చేసి కీప్, మేబీ రిమూవ్గా సెగ్రిగేట్ చేయండి. కీప్ ఎనీవేస్, అది మీరు ఉంచుకుంటారు. సో దాంట్లో మళ్ళీ క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు, నిజంగా మీరు దాన్ని ఎక్కువసార్లు వేసుకోగలుగుతారా, ఎన్నిటితో మీరు మ్యాచ్ చేయొచ్చు, ఎన్ని అవుట్ఫిట్స్ మీరు దాంతో చేయొచ్చు, ఇది క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అండ్ మీరు దాంట్లో కంఫర్టబుల్గా ఉంటారా లేదా, ట్రెండ్ కోసం దాన్ని చూస్ చేసుకుంటున్నారా లేదా, మీకు అది నచ్చి స్వతహాగా దిస్ ఈజ్ మై స్టైల్ అనడం వల్ల చూస్ చేసుకుంటున్నారా, అది చూసుకోండి. అండ్ మేబీకి వచ్చేసి సేమ్ క్వశ్చన్స్, బట్ ఇక్కడ మీకు ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో దానికి మీరు ఫస్ట్లో పెట్టిన రూల్స్ స్ట్రిక్ట్గా అప్లై చేయండి సెకండ్ సెగ్మెంట్ వాటికి. అండ్ థర్డ్లో వచ్చేసి యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఎనీవే. సో వాటిని ఏం చేస్తారంటే, అందులో మంచిగా ఉన్న వాటిని, ఇప్పుడు ఇది ఉంది, దీని కలర్ వేరే అంటిందని చెప్పినా కదా, నేను ఎవరికైనా ఇచ్చినా కూడా అది వాళ్ళకి కూడా యూజ్ అవ్వదు. అంటే మరీ ఇప్పుడు పూర్తిగా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు బట్టలు లేకుండా బయట ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అంటే ఏది లేనప్పుడు ఇట్లాంటివైనా సరిపోతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళకి మీరు అలాంటివి ఇచ్చేయచ్చు.
అండ్ దెన్ నేను రీసెంట్గా డిక్లటర్ చేసిన అనమాట, అన్నీ తీసి ఒక బ్యాగ్లో వేసేసి ఉంటే అవన్నీ ఇప్పుడు నేను తీసి దీనికి ఈ వీడియోకి యూస్ చేస్తున్నా వీటిని. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది కూడా నాకు ఫిట్టింగ్ ఇష్యూస్, కొంచెం కలర్ ఫేడెడ్ ఉంది, బట్ స్టిల్ అది వాళ్ళ చాయిస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫేడెడ్ ఉందన్నమాట నాది ఎక్కువ. సో ఒకవేళ మీరు టాప్స్ ఇట్లా ఇక్కడ వరకు ఉండేటివి వేసుకున్నారనుకోండి, ఇది కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదైతే నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, సో నేను దీన్ని ఉంచుకుంటాను, సీజనల్ వేర్గా వేసుకుంటా. ఇప్పుడు ఇది సైజ్ ఇష్యూ వల్ల తీసుకున్నా. సో ఈ సైజ్ పట్టే వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, అది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో డూ వన్ థింగ్, లైక్ డొనేట్ చేయండి, లేదంటే ఎమోషన్స్ అటాచ్ అయి ఉన్నవి ఉంటాయి కదా, వాటికి మీ కజిన్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఫిట్ అవుతుంది, మీకు ఫిట్ అవ్వట్లేదు, సో అట్లా వాళ్ళకి ఏమైనా ఇచ్చేయండి. సో మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు వేస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, అంటే ఇంకా పనికి రాదు అంటే తప్ప దాన్ని పూర్తిగా త్రో చేయొద్దు అని నా ఉద్దేశము. అంటే డీక్లటరింగ్ ఈజ్ ఆల్ ఎట్లా అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ థ్రోయింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ జస్ట్ క్యూరేటింగ్ యువర్ వార్డ్రోబ్ అనమాట. మీనింగ్ఫుల్ పీసెస్తోని, ఓన్లీ కంఫర్టబుల్ వాటితోని, అవసరమైన వాటితోని, ఇట్లా అంటే అన్నీ ఇంటెన్షనల్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ యువర్ థ్రోయింగ్, ర్యాండమ్లీ యువర్ కీపింగ్ థింగ్స్ అని కాదు. మీరు చూస్ చేస్తున్న ప్రతి దానికి యూ హ్యావ్ అ పర్టికులర్ రీజన్ ఫర్ ఇట్, దాట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ ఫర్, అండ్ దాట్స్ హౌ ఇట్ షుడ్ బి. So this is all about the decluttering. I hope this was helpful for you. ఒకవేళ అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అవుట్ దేర్ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఆల్సో మీరు దీన్ని షేర్ చేస్తున్నప్పుడు రికమెండ్ అవుతుంది, ఎక్కువ లైక్ కొట్టినా కూడా ఎక్కువ రికమెండ్ అవుతుంది వేరే వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till now, and I'll be back with another video on this minimalism again. See you in the next one.